ఓజీ సినిమాకి సీక్వెల్ ఉంటుందని అందరికీ తెలిసిందే. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆఖరిలో వచ్చినటువంటి హింటును చూసి సీక్వెల్ ఉంటుంది, పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ సుజిత్ గారు చెప్పినటువంటి మాట విన్న తర్వాత ఈ సినిమాకి ఉన్నది సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ అని చెప్పేసి స్వయంగా ఆయన నోటితోనే చెప్పారు. సో మరి స్టోరీ ఏ విధంగా ఉంటుంది, ఇందులో ఎవరు నటిస్తున్నారో తెలిస్తే కూడా ఇంకా షాక్ అవుతారు అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు చిన్న హింట్ ద్వారా. అయితే ఓజీ ప్రీక్వెల్ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా నటించబోతున్నాడు అనే విధంగా అయితే మనకు చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది అన్నమాట. దానికి సంబంధించినటువంటి ఒక హింట్ కూడా చూపించడం జరిగింది. సో మరి ఓజీ సినిమాలో మనం చూస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో అంటే వాళ్ళ పేరెంట్స్ యొక్క ఒక ఫోటో కనిపిస్తుంది. సో మరి ఆ ఫోటోలో మనం చూస్తే కనుక రామ్ చరణ్ గారి పోలికతో ఉన్నటువంటి ఫోటో అన్నమాట. సో మరి ఇక్కడ చూస్తూ ఉంటే ప్రీక్వెల్ కాబట్టి ఖచ్చితంగా ఆ ఫోటోకి ప్రీక్వెల్ ఉన్నటువంటి ఈ స్టోరీకి సంబంధం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మరి ఆ క్యారెక్టర్ని ఎవరు ప్లే చేస్తున్నారు అంటే రామ్ చరణ్ గారేనా అంటూ అందరిలో కూడా ఒక అనుమానం మొదలైపోయింది. సో ఆల్మోస్ట్ ఒక 80% పీపుల్ అందరూ కూడా ఇది ఖచ్చితంగా నిజమే, ఓజీ ప్రీక్వెల్ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఉండబోతున్నారు అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పటి నుంచే పండుగ చేసుకుంటున్నారు అనమాట. సో ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కల్ట్ ఫ్యాన్ ఒక సినిమా తీస్తే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చూసాం. దేశవ్యాప్తంగా కూడా ఓజీ అంటే సక్సెస్ని ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో మరి ఓన్లీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, సో మరి గ్లోబల్ స్టార్గా పేరొందిన ఆయన ఒకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక వైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. ఒక్క పవర్ స్టార్ ఉంటేనే ఈ రేంజ్లో ఉంటే మరి ఇద్దరు పవర్ స్టార్లు మెగా పవర్ స్టార్ ఇద్దరు కలిసి సినిమా చేస్తే మరి ఆ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా థియేటర్లు కూడా ఉంటాయా అనేది కూడా ఒక పెద్ద అనుమానం అనమాట ఆ సినిమా వస్తే. అండ్ ఇక్కడ స్టోరీ ఏంటంటే స్టోరీని కూడా మనకు ఆల్మోస్ట్ సుజిత్ గారు కొంచెం లీక్ ఇవ్వడం జరిగింది. అంటే సుభాష్ చంద్రబోస్ గారు అప్పట్లో యుద్ధం చేసినప్పుడు మన భారతీయ అంటే కొంతమంది కాపాడుకోవడానికి ఏ విధంగా జపాన్కి తీసుకెళ్లాడు అనే విధంగా అంటే ఈ విధంగా స్టోరీ ఉంటుందని చెప్పేసి కూడా మనకు సుజిత్ గారు చెప్పారు. సో ఖచ్చితంగా ఫ్యాన్ బాయ్గా ఆయన పెట్టినటువంటి నమ్మకాన్ని, ప్రజల యొక్క నమ్మకాన్ని సుజిత్ గారు నిలబెట్టుకున్నారు. ప్రతి ఒక్క ఎలివేషన్లో ప్రతి ఒక్క సీన్లో కూడా మనకు ఆ విషయం కరెక్ట్గా కనిపిస్తుంది. ఆయన కూడా స్వయంగా చెప్పాడు, ఒక డైరెక్టర్గా కాదు ఒక ఫ్యాన్ బాయ్ గాని సినిమా తీశాను కాబట్టి ప్రతి ఒక్క ఫ్యాన్కి కూడా ఇది నచ్చుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు ప్రీక్వెల్ సినిమాలో ఎవరు నటిస్తున్నారు, స్టోరీ ఏంటని ఆల్రెడీ లీక్ ఇచ్చాడు కాబట్టి ఇప్పటి నుంచే కూడా ఫ్యాన్స్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. సో ఈ హింట్ చాలు, ఇంకా అప్డేట్స్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.